బావా అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. నీకొకటి చెప్పాలి. చెప్పు. దొండకాయ బెండకాయ నువ్వు గుండకాయ. అనుకున్నా మొత్తం పోరానంటున్నా, గుట్టల్లోకి వచ్చినామంటున్నా, బీరు తాగినామంటున్నా. ఏం చేద్దామంటావు మరి? ఎవరైనా వస్తే బరాబర్ పెట్టించుకుంటామంటున్నా. ఆశకి అద్దుండాలి కొత్త. రసం పిండి అల్లుంది. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. అయ్య బాబోయ్ రెచ్చగొక్కనన్నా. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బావా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? పైసలు కొట్టచ్చు కదనే. ఎందుకు? అబ్బా టాలెంట్ చూపిస్తున్నావేంటి? కళ్యాణ్ బిర్యానీ తినొస్తానే ప్లీజే. నేను పోతాను నాకు ఇది వద్దు. ఓకే సెకండ్ అండి. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. సీరియస్ చెప్తున్నాను, ప్లీజ్. నేను ఇలాగే ఉంటాను. నోటుకొస్తే అది మాట్లాడకి ఎంత బాగు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. సరే, మరి నాకు ఆల్టపాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా? అవసనే మరీ చిన్నపిల్ల ఉందా? గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా. లోపలేం లేదు డొల్లా. ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు. చూసా నేను నువ్వు కావాలని ఏడుస్తుంటే నువ్వు ఇంకొకరు కావాలని ఏడుస్తావు. ఈ అమ్మాయి బంగారం రా. మావాడున్నాడే దొంగ. ఇదెవతిరా? సన్నాయిలా ఉందే నడువు ఎక్కడ చేయించింది రా బాబు, ఇన్సన్గా ఉంది. మాజలందరినీ ఉడికించే నున్నని నీ నడుము. గుంట మంచి పొంగు మీద ఉంది. పెళ్ళైందారు కదా నువ్వు, సహములు చూపిస్తే తిరగడం దానికి. సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మది. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేస్తావే? అంటే ఇసిపెట్టయ్యా. ఓరు బాబోయ్. గుర్రు నీకేమన్నా అగ్గిరవ్వ మాదిరే అయ్యో ఉంటాడే నా సవే. నిన్ను ప్రేమించానురా నేను. కానీ ఎంతలా ప్రేమించానంటే మా నాన్న తర్వాత నిన్నే నాన్నలా ప్రేమించిన. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నేనేం పాపం చేసినాన్రా, నా మనసుకి ఇంత దూరం అయిపోతున్నావు. మీ పిల్ల అవుతుంది అంటున్నా, తర్వాత మీరు తల్లి అవుతారంటున్నా. ఏ రావట్లేదా? ఏమన్నా పని చేసుకోని రా పూక. వేసేసాడు, బాగా వేసేసాడు. మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? నాకు తెలీదమ్మా. మేడం వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? అంతేగా అంతేగా. మ్యూజిక్
సూసే కేసల్లుగాడు మాదిరి ఉంటాడే నా ఫ్రెండ్. ఇంత పండయిందే చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? అరే సాయి, ఏమైందిరా? ఆరైందిరా, తాగుదాం దా. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు. ఆగిపోయింది బావోయ్, కార్తీక్ బావా. ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వటలేదే. తెలియట్లేదు, బస్ పంపించి బావోయ్. అరే కార్తీక్, జల్లి బండేసుకుని ఉరుకురా, ముందే మీ మరదలు మస్తు క్యూట్ ఉంటది, మళ్ళీ నేను లెక్కుపోతాడు. అరే సీన్ గడ్ ఫోన్ చేస్తుండ్రా. హలో సీను. అరే బీపీ దొరుకుతలేదురా, ఐబీ తెస్తున్నా. వద్దు సీను, నీకేం కాదు సీను. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? అయ్యేది నాకు సీను. రేయ్ ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అందరూ నాతో టైం పాస్ కి మాట్లాడితే నేను మాత్రం ప్రతి మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఒక్కరితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా. అయింది, నాకు బాగా అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా పిల్లని గుద్దాల వెతుకొని తూతుకుతుంది. ఇప్పుడు ఎవరు తూతుకుతుందో ఏమో పాపం వద్దే. నోటుకొస్తే అది మాట్లాడకి ఎదవా. అందరి అతను చేయక అందరి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. గుద్ద వెతుకొని చూసుకుంది. ఇంకేం కావాలి నీకు? అతను చేయకు. పెద్ద పొరంబోకు నా కొడుకురా నువ్వు. నీకు సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఏమన్నా